ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు ఆంధ్రప్రదేశ్ డీజీ అపాయింట్మెంట్ దొరికింది. వైఎస్ఆర్సీపీ నాయకులు డీజీపీకి అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు, చిత్రహింసలు గురి అవుతున్న వారి పార్టీ కార్యకర్తల గురించి కంప్లైంట్ చేశారు. ఖచ్చితంగా వీరి మీద పోలీసులు ఈ విధంగా విచక్షణారహితంగా ప్రవర్తిస్తే వారి మీద చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేస్తూ, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ సతీమణి భారతిరెడ్డి గారి మీద, అలాగే వైఎస్ కుటుంబం మీద, విజయమ్మ గారి మీద, వారి నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తల మీద, మాజీ ఎమ్మెల్యే మీద జరుగుతున్న దుష్ప్రచారం, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి కూడా ఖచ్చితంగా వీరిని కూడా అరెస్ట్ చేయాలి. చేయకపోతే ఖచ్చితంగా 3 రోజులు డీజీపీ గారికి సమయం ఇస్తున్నాం. 3 రోజుల తర్వాత కూడా వీరిని అరెస్ట్ చేయకపోతే కోర్టుకు వెళ్తామంటూ అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే డీజీపీని కలిసిన అనంతరం ఆయన విలేకరుల సమావేశం మాట్లాడుతూ చెప్పారు. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచితమైన పోస్టులు, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్న వారిని ఇప్పటికీ కూడా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు.